దేవుడిని హెచ్చరిస్తున్నాడు నా కుమార్తె. కాబట్టి నిత్య జీవం అనేది అది పోగొట్టుకోకూడదన్నది దేవుని కోరిక. నువ్వు నిత్య జీవంలో ఉండాలన్నది దేవుని కోరిక. కాబట్టి దేవుడిని బ్రతుకున్నప్పుడే మనం స్మరించాలండి, భగవంతుని తెలుసుకోవాలండి, భగవంతునికి ఎత్తుకొని చేరాలని దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు అంటే నరకము భయంకరమైనదండి. నరకం అనేది భయంకరమైనదండి. ఆ నరకములో పడితే ఒక తూరి యుగ యుగములు తరతరములు అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ వేదనకరమైన స్థలములు ఎంతో మంది పడి అలమటిస్తున్నారు, ఎంతో మంది పడి బాధలు పడుతున్నారు. ధనవంతుడు ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడండి, లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడండి. ఈ ధనవంతుడు అనుమతున్న వ్యక్తి నరకంలో పడి ఎంతో వేదన పడుతూ అల్లాడుతూ నీటి చుక్క కూడా దొరికిన ప్రదేశం ఉన్నది. ఆ నరకములో పడిన వ్యక్తి తిరిగి వస్తారన్న నిరీక్షణ గాని ఆలోచన గాని ఎంత మాత్రము ఉండదండి. ఆ నరకంలో పడిపోకూడదని ఆ ధనవంతుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నాడు. ఆ 5 సహోదరులు ఈ నరకంలోకి రాకూడదంటే నేను ఏం చెయ్యాలా అని చెప్పి నరకంలో పడి గుండెలు బాదుకున్న సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, భూమి మీద 5 అన్నదమ్ములు రక్షించబడాలంటే భూమి మీద నా మాటలు సువార్తలు ప్రకటించే వారు ఉన్నారు. వారు మాట విని రక్షణ పొంది దేవుని నమ్మినట్లయితే ఈ నరకకుండా అగ్నిగుండలకు రాకుండా వారు రక్షించబడతారే గాని ఇక్కడి నుంచి చచ్చిపోయిన వారు బ్రతికి మళ్ళా సమాధానం ఇటువంటి జరగదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ నేస్తమా, ప్రియ స్నేహితుడా, నరకం అనేది ఆశామాష కాదు. ఆ నరక ఊపిరి నుంచి నువ్వు బయటికి రావాలన్నదే క్రీస్తు ఆలోచన.